సినిమా చూసేటప్పుడు పాప్కార్న్ తప్పనిసరి. కానీ పాప్కార్న్ పాప్ అవడానికున్న గల సైన్స్ మీకు తెలుసా? ఈ రోజు మనం ఈ మాయాజాలం వెనుక ఉన్న రహస్యాన్ని తెలుసుకుందాం. పాప్కార్న్ గింజ ప్రత్యేకమైనది. దీన్ని 3 భాగాలు కలిగి ఉంటాయి. 1. గట్టి బయటి పొర, దీనిని పెరికార్ప్ అంటారు. 2. నడిమి భాగంలో ఉన్న పిండి పదార్థం. 3. గింజలో చిక్కుకున్న కొద్దిగా నీరు. ఇదే చిన్న నీటి బిందువు పాప్కార్న్ పాప్ అయ్యే రహస్యం. గింజ వేడెక్కినప్పుడు లోపలున్న నీరు ఆవిరిగా మారుతుంది. 180 డిగ్రీల సెల్సియస్, 356 డిగ్రీల ఫారెన్హీట్ పైగా ఉష్ణోగ్రత పెరిగేసరికి ఆవిరి గట్టిపొరను పగలగొట్టేంత ప్రెజర్ను ఏర్పరుస్తుంది. ఆ తర్వాత గింజ పేలిపోతుంది. గింజలో ఉన్న పిండి పదార్థం బాహ్యంగా వచ్చి వెంటనే చల్లబడుతుంది. ఇలానే మనకు ఇష్టమైన మృదువైన పాప్కార్న్ సిద్ధమవుతుంది. ఎప్పుడైనా కొన్ని గింజలు పాప్ కావటం మానిపోతుందని గమనించారా? కారణం: 1. లోపల నీరు సరిపడా ఉండకపోవడం. 2. బయటి పొర పగిలి ఉండటం వల్ల ప్రెజర్ తట్టుకోలేకపోవడం. మీకు తెలుసా, పాప్కార్న్ ఆవిష్కరణ వందల కాదు, వేల సంవత్సరాల కిందట జరిగింది. న్యూ మెక్సికోలో ఒక గుహలో దాదాపు 5000 సంవత్సరాల నాటి పాప్కార్న్ అవశేషాలు కనుగొన్నారు. అందుకే తరువాతిసారి పాప్కార్న్ తింటూ ప్రతి చిన్న గింజలో దాగి ఉన్న గొప్ప సైన్స్ గుర్తుపెట్టుకోండి. మీకు ఈ వీడియో ఆసక్తికరంగా అనిపిస్తే లైక్ బటన్ నొక్కి మరిన్ని ఫుడ్ ఫ్యాక్ట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం మరొక ఆసక్తికరమైన వీడియోలో.